మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల గెలుగుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెంచా కొట్టుకోండి, కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిలిం. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి. ఓకే, మేమంటే మొత్తం 46 years అది దాటి వచ్చేస్తాం, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే. జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి. అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. సినిమా ఇండస్ట్రీని బతికించండి. అందరు హీరోలు బాగుండాలని, అందరు డైరెక్టర్లు, అందరు టెక్నీషియన్, అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ సినిమాని ఇంత చక్కటి విజయాన్ని ఇచ్చారు. డే బై డే బెటర్ అవుతుంది. నేనేం తీసుకెళ్ళి హిమాలయాలో కూర్చోబెట్టాలని అబద్ధం చెప్పను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫిలిం, బెటర్గా అవుతుంది. కొన్ని డిస్టర్బ్ చేశారు కొన్ని, బట్ ఇట్స్ ఓకే. ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్కి నిజమే గెలుస్తుంది, ఈ సినిమానే గెలుస్తుంది. అద్భుతంగా ఉంది అంటున్నారు కాబట్టి పనిచేసిన మా టెక్నీషియన్స్కి, మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఫైనల్గా మా బాబు కళ్యాణ్ బాబు, నిజంగా డే 1 నుంచి చివరి వరకు నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి. అమ్మ 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 అని ఒక ఆప్యాదిస్తుంటే ఎంత ఒక సంతోషం ఇచ్చిందంటే అంత సంతోషం ఇచ్చింది నాకు. సో నేను అదేవిధంగా తెలియని ఒక బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిట్ అయింది, అన్నీ జరిగింది. అయినా బాబు నేను ఎప్పుడు ఇలాగే, తను నాకు ఫోన్ చేస్తాను, నేను తనకు ఫోన్ చేస్తాను. తను ఎంత బిజీగా ఉన్నా, నేను ఎంత బిజీగా ఉన్నా, కలిసేది కలుస్తాం, మాట్లాడేది మాట్లాడతాం. నాకు తోచింది మంచి చెప్తాను, బాబుకు తెలిసింది నాకు కొన్ని చెప్తారు. నిజంగా వారు ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ 100% మనసు పెట్టి చేశాడు బాబు. నిజంగా నేను చెప్పాలంటే ఒక ముక్కలో చెప్తే ఈ సినిమాలో స్కోర్ చేసింది బాబు ఫస్ట్. 100% బాబు నిజంగా. దాని తర్వాత మిగతా ఎవరికి మార్క్స్ ఇస్తారు మీరు ఇచ్చుకోండి, కానీ ఫస్ట్ నేను మార్క్స్ ఇచ్చేది బాబుకినే ఇస్తాను. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు ఈవెంట్కి వచ్చి ఎంత చక్కటి మాటలు చెప్పాడు ఆయన. ఒక తండ్రి స్థానంలో నన్ను కూర్చోపెట్టి అమ్మా అని అన్నారే, వారికి నా నిజంగా మీరు బాగుండాలి బాబు. మీ అభిమానులు మీ మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. అదేవిధంగా మా సినిమా గురించి, మా గురించి, మా హీరో గారి గురించి, అంటే మీ అన్నయ్య ఆయన అయినా కూడా ఈ సినిమా హీరో. సో ఏది మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా మీరు మాట్లాడారే, అది కూడా మాకు ఈ సినిమాకి ఒక ప్లస్ అని నేను చెప్పుకుంటున్నాను నేను. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారి అభిమానులకి, బాబు వారి అభిమానులకి, 2 రాష్ట్రాల ప్రజలకి, నా అభిమానులకి, మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా హిట్ చేసినందుకు ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులు, ఎన్ని సంవత్సరాల నుంచి మీతో మేము ట్రావెల్ చేస్తాం, అనేక విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకుందాం. సో మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ యాంకర్గా చేసిన అమ్మదా పాపం ఎప్పుడు కష్టపడుతుంటుంది, చక్కగా మాట్లాడుతుంది. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తల్లి. ఆడబిడ్డలు ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలండి. నిజంగా వాళ్ళు ఇంత కష్టపడుతుంటారో మాట్లాడి వెళ్ళిపోతాం, కానీ వాళ్ళ గురించి పట్టించుకోరు. అమ్మ బాగుండాలి, చక్కగా చేస్తున్నాం. థ్యాంక్ యూ తల్లి. సో ఈ అవకాశం వచ్చి మీ అందరికీ మరోసారి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Your hard work, your dedication that you have put in for this film and role is inspiration to many in many ways actually. Nizanga maalanti women ki kuda you are inspiration in many ways, ma'am. So thank you so much once again. And Srikanth garu indaka annattuga meer inkoncham frequent ga kuda cinemalu chestu మీలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్, మీలోని డ్యాన్స్ యాంగిల్ అవి కూడా మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఎస్ ఇలాంటి మంచి సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. సో మీకు మైక్ ఇవ్వకుండా నేను అందరూ స్టేజ్ మీద ఉండగా మాట్లాడదామని అనుకున్నాను. చివరిగా ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళిన మా వంశీశేఖర్ గారికి, యువి మీడియాకి థ్యాంక్స్, అండ్ మీడియా పాత్రికేయులకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా తల్లుల్ని బాగా చూసుకునే కొడుకులకి అంకితం. ఈ విజయం అంతే. అమేజింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నాకు టెన్షన్లో ప్రొడ్యూసర్ గారిని మర్చిపోయాను మెన్షన్ చేయడం. మెయిన్ వాళ్ళు ఇప్పుడు ఏం లేదండి, స్మాల్ థింగ్. నువ్వు ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నావు, సినిమాలో మేము అలా మాడితే ఏమంటావు చెప్పు. వన్ మోర్ కొంచెం స్పీడ్ తగ్గించండి.
ఎందుకు కంగారు ఎందుకు? మాకు అక్కడ కొంచెం కంగారు ఉంటుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ ముందు చేసేప్పుడు మాకు కొంచెం కంగారు ఉంటుంది. అలా వర్డ్స్ వచ్చేస్తాయి అప్పుడు అంటావు కదా. ఇప్పుడు అందుకని ప్రశాంతంగా సక్సెస్ని ఎంజాయ్ చేసుకుని మెల్లగా మాట్లాడు. వన్ మోర్. సార్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి, సునీల్ గారికి, అశోక్ గారికి చాలా అసలు నాకు ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, అందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డైరెక్టర్ గారు వన్ మోర్ని సీరియస్గా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ యూవీ మీడియా ఈరోజు ఈ ఈవెంట్ని అండ్ ఈ సినిమాకి సంబంధించిన అన్ని ఈవెంట్స్ని ఇంత అద్భుతంగా